పెద్ద త్రాచుపాం వచ్చి పడగ విప్పింది అనుకోండి, నేనేం చదువుకున్నానో నా క్వాలిఫికేషన్ అక్కడ పెడితే పాము వెళ్ళిపోతుందా? ఈశ్వరాజ్ఞ చేత వెళ్ళాలి. ఆపదలు తీర్చగలిగిన వాడెవరు అంటే స్వామి. నేను ఉండి వాళ్ళ ఆపద తీర్చి ఆ ధనాన్ని కొండ మీదకి తెప్పించి ఆ హుండీలో పడినటువంటి ద్రవ్యాన్ని చూసి చిన్నబుచ్చుకుంటూ ఉంటాను. పాపాలు చేయడం ఎందుకు, ఈ డబ్బు వేయడం ఎందుకు, తీసుకొచ్చి మొక్కులు మొక్కి అని. కాబట్టి దాన్ని అజ్ఞులైన జనులకు ఇప్పింతు నచలమతిని. నేను దాని గురించి ఏమీ సంతోషపడను. ఏవో రకరకాల పేర్లు పెట్టి అమాయకులైన ప్రజలకి పనికొచ్చే అనేక కార్యక్రమాలకి ఆ డబ్బు ఇప్పించేస్తూ ఉంటాను. కానీ లక్ష్మి, నేను ఈ కలియుగంలో ఈ పద్మపీఠం మీద కూర్చుని ఉన్నంతకాలం నా మీద భక్తి కలిగిన వాడు, ధర్మమునందు అనురక్తి కలిగిన వాడు, పుణ్యాత్ముడైన వాడు నా దగ్గరికి రావాలని కోరుకుంటాను. వాడు కొండకి బయలుదేరుతుంటే, పెట్టి సర్దుకుంటుంటే నా ముఖంలో ఇక్కడ ఆనందం కనపడుతుంది. పరమవృద్ధులైనటువంటి ఒక అర్చకులు గోవిందరాజస్వామి గుళ్ళో నాకు కనపడి ఒకప్పుడు ఇదే చెప్పారు. అయ్యా, ఒక్కొక్క భక్తుడు వస్తున్నాడు అంటే స్వామి ముఖంలో సంతోషం స్ఫుటంగా కనపడుతుందండి అన్నారు నాతోటి. ఆ భక్తుడు వచ్చిన పుట్ట ఆనందపడిపోయి వాడు ₹1 ₹10 హుండీలో వేస్తూ ఉంటాడు. వేస్తూ ఉంటే, ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నే కొంత కైకొని ధనతుకు వడ్డీకిచ్చి వింతలీల చేయుచుండెదననుచు మచ్చికను బలికే. నేను చెయ్యి పెడతాను హుండీలోకి, కనపడదు ఎవ్వరికి, పెట్టి ఆ ₹10 నేను తీసుకుంటా. నే తీసుకునే ధనం ఎవరిది అంటే పరమ పుణ్యాత్ములు ధార్మికులైనటువంటి వారు వేసేటటువంటి ఆ రూపాయి కాసు తీసుకుంటాను. అది కూడబెట్టి కుబేరుడి అప్పుకి వడ్డీ కడతాను. నువ్వు లక్ష్మివి, నా ఇల్లాలివి, అప్పు తీర్చడం పెద్ద కష్టమా? అది మిష. ప్రజల్ని కాపాడడానికి పద్మపీఠం మీద ఉంటాను. ధర్మాత్ములిచ్చిన రూపాయి కాసుతో నా పాకెట్ మనీగా వాడుకుంటాను. అదే నేను వాళ్ళకి ఇచ్చేటటువంటి గొప్ప కితాబు లక్ష్మి అన్నాడు. అంతటి మహానుభావుడు ఆ స్వామి. దయార్ద్ర హృదయుడు. మనం తప్పు చేస్తే మనని ఉద్ధరించడానికి ఆయన నిలబడ్డాడు. అటువంటి కారుణ్యమూర్తి ఇక ఏ యుగంలో రాలా. అందుకే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంతటి మహానుభావుడు విశాఖపట్టణానికే వచ్చి అభిషేకాన్ని పొందుతుంటే రేపటి రోజున ఎవరు వినియోగించుకోకుండా ఉంటారు? అందుకే రేపు తెల్లవారుజామున 4 గంటలకే విశాఖపట్టణంలో ఏ వీధుల నుంచి పరుగులు తీస్తూ జనం వస్తున్నారు స్వర్ణభారతి ఆడిటోరియంకే. అంతమంది వచ్చి స్వామికి సుప్రభాతం పాడి అభిషేకం చూసి ఆయన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మూట కట్టుకుని వెడదాం. ఇంత గొప్ప అవకాశం మళ్ళీ రమ్మంటే రాదు. నేను 1కి 10 మాటలు చెప్తున్నాను అంటే మీ మీద ఉన్న విశ్వాసంతో. నేను పొద్దున్న గురురాజస్వామితో అంటున్నాను, పురుషులు రావచ్చు, ఒక ఆడది రావాలి అంటే ఇంట్లో ఎంత కష్టపడితే ఇక్కడికి రాగలదో నాకు తెలుసు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి భర్తకన్నీ ఏర్పాటు చేసి బిడ్డలకి పెట్టి ఇక్కడికి రావాలి. ఇంతమంది తల్లులు వస్తున్నారంటే నేను రాగానే ఈ వేదికెక్కి ముందు వాళ్ళకి నమస్కారం పెట్టుకుంటున్నాను. ఇంతమంది భాగవతుల్ని చూడడం ఈ 7 రోజులు నా అదృష్టం అన్నాను. వారు కూడా అదే అని చాలా సంతోషం అండి, నిజం నిజం అన్నారు. ఆ బృందం ప్రాణం పెట్టి చేస్తోంది. ఎందుకంటే మీ భక్తి శ్రద్ధలు చూసి ఎప్పుడు పడుకుంటున్నారో తెలియదు, ఎప్పుడు లేస్తున్నారో తెలియదు, రోజు రోజుకి బడలకి ఎక్కువైపోతుంది. అయినా వాళ్ళకి ఆ సంతోషం ఎక్కడిది అంటే మీ అందరికీ ఉత్సవాన్ని అద్భుతంగా చేసి చూపించాలని. అటువంటి బృందానికి ప్రతిరోజు ఒక్కసారైనా మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేయకపోతే కృతజ్ఞులమైపోతాం. అందరూ చేతులెత్తి ఆ బృందానికి నమస్కారం చేయండి. చక్కగా రేపటి రోజు జరిగేటటువంటి పూరాభిషేకాన్ని అనుభవించండి, ఈశ్వరానుగ్రహాన్ని పొందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రేపు పూరాభిషేకం టిక్కెట్ ఉంది కదా, మనం ఎప్పుడో వస్తే పర్వాలేదని అనుకోవద్దు. సుప్రభాతం వేళటికే అందరూ వచ్చేసేయండి. వచ్చేస్తే ఎందుకంటే ఇక్కడ జరిగే చాలా సేవలు లోపల జరిగిపోతాయి, తొందరగా మొదలైపోతుంది పూరాభిషేకం. తర్వాత టోకెన్ చేతిలో ఉంది కదా అని దేవస్థానాన్ని నింద చెయ్యవద్దు. అందరూ సుప్రభాతానికి వస్తే రేపొక్కరోజు స్వామి కోసం వెచ్చించండి. కోట్ల జన్మలుగా మనని పట్టినటువంటి పాపరాశి ధ్వంసమై స్వామి అనుగ్రహిస్తాడు. అందున అనుగ్రహానికి పరాకాష్ఠ. నిన్న నేను చూశాను, ఏకాంత సేవా సమయంలో కొంతమంది తెలియక లేచిపోతున్నారు పూర్తవ్వకుండా. లేవకండి. ఎందుచేత చెప్తున్నానంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో తల పండిపోయినటువంటి పరమ వృద్ధులైన కొంతమంది విద్వాంసులు నాతో ఒక మాట చెప్పారు.
మాకు తెలిసినంత వరకు ఏకాంత సేవా సమయంలో పరమేశ్వరుడు బహుప్రసన్నుడై ఉంటాడు. ఆ సమయంలో మనం వెళ్ళి అడగక్కర్లేదుట. మన పనుపున ఎవరైనా సరే అక్కడ ఏకాంత సేవలో అడిగినా సరే అనుగ్రహిస్తాట. అటువంటిది ఏకాంత సేవ ఇవాళ తిరుమలలో చూడ్డానికి అవకాశం లేదు. లేని దాన్ని విమర్శించడానికి ముందుండి ఇచ్చిన దాన్ని వదులుకుంటే ఎవరిది తప్పు? అక్కడ చేయలేకపోతున్నామని తిరుపతి దేవస్థానం ముందుకొచ్చి ఇక్కడ చేస్తోంది. మీ పుణ్యమా అని ఇవాళ కోట్ల మంది వెంకటేశ్వర భక్తి ఛానల్లో రాత్రి 8:30 దీన్ని చూడగలుగుతున్నారు. కాబట్టి ఏకాంత సేవ పూర్తయిపోయి మీరు లేవండి అని చేత్తో చూపించే వరకు కూర్చోండి. చక్కగా మీకు ప్రధాన అవసరములు ఏమున్నాయో మీరు, మీ బిడ్డలు, మీ బంధువులు వాళ్ళ గురించి స్వామిని ప్రార్థన చేసుకోండి. ఇది గొప్ప అవకాశం. కాబట్టి దీన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని నోటితో చెప్పడం ఎందుకు? బంగినిపిల్లి మామిడి పండు గురించి ఎంత చెప్తే తెలుస్తుంది? ఒకసారి తింటే తెలుస్తుంది. రేపు మీరు ఎలాగో అనుభవిస్తారు మీకే తెలుస్తుంది. రేపు రాత్రి నేను కూర్చుంటే మీరందరూ చెప్తారు నాకు అభిషేకం అంటే వైభవం ఏమిటో. కాబట్టి అంత పరమాద్భుతమైనటువంటి అభిషేకాన్ని అనుభవించడానికి, రేపు ఉదయం సుప్రభాత కార్యక్రమం దగ్గర నుంచే వచ్చి పూనికతో పాల్గొనడానికి సమాయత్తం కావలసిందిగా మీ అందరికీ మరొక్కసారి నా అభ్యర్థనని తెలియచేస్తూ, మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సద్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. స్వస్తి. ఒక చిన్న మనవి. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి ఊరి శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు సహ సమర్పించిన వారు డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, ద ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, బెంగళూరు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా లక్ష్మీ పూజ. ఆగస్టు 1వ తేదీ ఉదయం 9:30 లక్ష్మీ పూజ. శ్రీ యోగి నారాయణ మఠం, శ్రీక్షేత్రం, కైవారం నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. మువ్వల రవళి కార్యక్రమానికి స్వాగతం. మువ్వల రవళి ప్రతి సోమవారం రాత్రి 8:30 కళ్యాణోత్సవం. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా భాసించే తిరుమల ఆలయంలో శ్రీనివాస ప్రభువుకు జరిగే నిత్య కళ్యాణం లోక కళ్యాణ కారకం. శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి జరిగే ఈ నిత్య కళ్యాణోత్సవ వీక్షణం సకల శుభదాయకం. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. కళ్యాణోత్సవం ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. శ్రీవారి కళ్యాణోత్సవం శ్రీవారి సేవలో సమర్పిస్తున్నవారు గోపురం పసుపు మరియు కుంకుమ. సహ సమర్పిస్తున్నవారు జిఆర్టీ జ్యువెలర్స్. విష్ణు పురాణం శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం, సోమవారం ఉదయం 9 గంటలకు. మహాదేవి, భూలోకంలో ధర్మాన్ని కాపాడడానికి నేను మానవునిగా అవతారాన్ని ధరించే సమయం ఆసన్నమైంది. నేను తక్షణమే వెళ్ళాలి. కౌసల్యాపుత్రుడు రాముడు మానవుల్లో దేవుడు అవుతాడు.
భోళాశంకర, మీరు వానర రూపంలో అవతరించి నాకు సహాయం చేయండి. బాణాన్ని వదిలేటప్పుడు నీ చేతులు ఏమాత్రం వణకకూడదు. పుత్ర, నిన్ను ఆదేశిస్తున్నాను, లక్ష్యాన్ని ఛేదించు. విష్ణు పురాణం శనివారం ఆదివారం రాత్రి 9 గంటలకు, తిరిగి ఆదివారం సోమవారం ఉదయం 9 గంటలకు మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. KVB Smart Way to Bank. ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని అందరినీ ఎంతగానో అలరిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో అమెరికాకు చెందిన శ్రీమతి వింజమూరి సుజాత గారి బృందంచే కూచిపూడి నృత్యాన్ని వీక్షించబోతున్నారు. వీరి తల్లిదండ్రులు కె రంగనాథాచారి గారు, శ్రీమతి కనకవల్లి గారు. అలాగే వీరు ఉమా రామారావు గారి వద్ద భరతనాట్యాన్ని ప్రారంభించి వెంపటి చినసత్యం గారి వద్ద కూచిపూడిలో శిక్షణ పొంది దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు. మరి ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో శ్రీ నటరాజ కూచిపూడి నృత్య రూపకాన్ని మన ముందు ప్రదర్శించనున్నారు. సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమశివుణ్ణి నటరాజస్వామి రూపంలో వీక్షిస్తూ ఉంటాం. ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూప ఆంతర్యాన్ని నృత్యాభినయంలో మనకు తెలియచేయనున్నారు. వీక్షించి ఆనందిద్దాం. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాది వందే సాత్వికం శివం. చిన్మయ తేజం తాం తరిత జన్న తాంగడత తరిగడత దింద తరిత తన్నత జన్నత దీం దీం తరిత జన్న తాంగడత తరిగడత దింద తరిత తన్నత జన్నత దీం తాం తరిత జన్న తరిగడత తరిగడత దీం తరిత దింద తరిగడత తరిగడత దాం తరిగడత దింద దీం తరిగడత జన్న తాం తరిగడత దీం తరిగడత తాం తదీం తతుం తతం తతిం తతుం తనం తతింగెన్నతం 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 దీం తం తతిం తతుం తనం తతింగెన్నతం 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 దీం తం తదిం తతుం తనం తకిడతక దర్గిడతం తకిడతక దర్గిడతం తకిడతక దర్గిడతం శ్రీ నటరాజం చిన్మయ తేజం
నటరాజం చిన్మయ తేజం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం 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 మాడిత గుణగణ మంగళ రూపం మదన దహన మనిషం మాడిత గుణగణ మంగళ రూపం మదన దహన మనిషం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం మాడిత గుణగణ మంగళ రూపం మదన దహన మనిషం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం మాడిత గుణగణ మంగళ రూపం మదన దహన మనిషం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం శ్రీ నటరాజం చిన్మయ తేజం నృత్యగీత సంసేవిత చరణం అత్యద్భుత శివతాండవకరణం నిత్య సత్య గణ పూజితమఖిలం ప్రత్యగీశమగణాంకితమతులం నృత్యగీత సంసేవిత చరణం అత్యద్భుత శివతాండవకరణం నిత్య సత్య గణ పూజితమఖిలం ప్రత్యగీశమగణాంకితమతులం నృత్యగీత సంసేవిత చరణం అత్యద్భుత శివతాండవకరణం నిత్య సత్య గణ పూజితమఖిలం ప్రత్యగీశమగణాంకితమతులం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం శ్రీ నటరాజం చిన్మయ తేజం ప్రియంలింగమతి విస్ఫుర రూపం నియమోన్నత నిఖిలాత్మస్వరూపం ప్రియంలింగమతి విస్ఫుర రూపం నియమోన్నత నిఖిలాత్మస్వరూపం జయ జయ డమరుగ జంత్రీ నినాదం జయ జయ డమరుగ జంత్రీ నినాదం లయ కేలన మధులాంఛిత వరదం జయ జయ డమరుగ జంత్రీ నినాదం లయ కేలన మధులాంఛిత వరదం ప్రియంలింగమతి విస్ఫుర రూపం నియమోన్నత నిఖిలాత్మస్వరూపం జయ జయ డమరుగ జంత్రీ నినాదం లయ కేలన మధులాంఛిత వరదం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం శ్రీ నటరాజం చిన్మయ తేజం పటుతర ప్రభవిత ప్రణవాకారం జటాజూటజం జనిత శాశ్వతం పటుతర ప్రభవిత ప్రణవాకారం నిడలలోచనం నీలగ్రీవం స్ఫుటదరుణానల జంగద్వినేత్రం నిడలలోచనం నీలగ్రీవం స్ఫుటదరుణానల జంగద్వినేత్రం జటాజూటజం జనిత శాశ్వతం పటుతర ప్రభవిత ప్రణవాకారం నిడలలోచనం నీలగ్రీవం స్ఫుటదరుణానల జంగద్వినేత్రం నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం శ్రీ నటరాజం చిన్మయ తేజం చింతయామి సదతం
నటరాజమీడే నాట్య విలోలం నటరాజమీడే నాట్య విలోలం ఘటన ఘటనా ఘటన జాలం నటరాజమీడే నాట్య విలోలం ఘటన ఘటనా ఘటన జాలం నటరాజమీడే నాట్య విలోలం ఘటన 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 జాలం నటరాజమీడే నాట్య విలోలం ఘటన 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 జాలం జ్వాలా మండల మండిత తేజం జ్వాలా మండల మండిత తేజం ప్రణవరాద సంచాలిత బీజం జ్వాలా మండల మండిత తేజం ప్రణవరాద సంచాలిత బీజం సూర్యకోటినత నాట్య వినోదం తూర్యత్రితయానందిత పాదం సూర్యకోటినత నాట్య వినోదం తూర్యత్రితయానందిత పాదం తూర్యత్రితయానందిత పాదం నటరాజమీడే నాట్య విలోలం ఘటన ఘటనా ఘటన జాలం నటరాజమీడే నాట్య విలోలం నాట్య తరి తరి తజం తరి తజం తజం తది ధన ధింగణ ధన ధన తజం ధన తజం తజం తది ధన ధింగణ తరి తరి తజం ధన ధన తజం జణ జణ తధిం దిం దిమిత కిట తరి తదన తజణ తదిమి తకిడతక దరిగిడదం తకిడతక దరిగిడదం తకిడతక దరిగిడదం తక్ దిక్ కిడతక దరిగిడదం దిక్ కిడతక దరిగిడదం తక్ దిక్ కిడతక దరిగిడదం సర్వనాదాత్మకం సర్వవేదాత్మకం సర్వసృష్ట్యాత్మకం సర్వసర్వాత్మకం సర్వనాదాత్మకం సర్వవేదాత్మకం సర్వసృష్ట్యాత్మకం సర్వసర్వాత్మకం సర్వమీశ్వరమీడే ఐశ్వర్యమీడే తత్వమతి తత్వమసి పరతత్వమీడే సర్వమీశ్వరమీడే ఐశ్వర్యమీడే తత్వమతి తత్వమసి పరతత్వమీడే 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 పరతత్వమీడే